గుడిలో ఇంత జరిగిందా? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మక తప్పదమ్మమ్మా. అలాగే ఇంకో విషయం. ఏంటది? విరాజ్కి ఎందుకో రమ్యతో పెళ్లి ఇష్టం లేనట్టుంది. అలా అని విరాజ్ నీతో చెప్పాడా? తను నేరుగా చెప్పలేదమ్మమ్మా. తను నోరు విప్పి చెప్పకముందే మనం సిద్ధంగా ఉండాలి కదా. పాపం చెప్పడానికి ఎంత కష్టపడుతున్నాడో ఏమో. మనమే బలవంతం చేసినట్టు ఉండకూడదు కదా. నిశ్చయమై ఇంకా నెల కూడా గడవలేదు. అప్పుడే ఇష్టం లేదని మనం ఎందుకు అనుకోవాలి? కొద్ది రోజులు చూద్దాం, అభిప్రాయాలు మారుతుంటాయి కదా. అమ్మమ్మా, ఆ కొద్ది రోజులు కూడా విరాజ్కి ఊపిరాడినట్టు అనిపించకూడదు కదా. అలా అని అందరి ముందు అనౌన్స్ చేసిన సంబంధాన్ని తెంచుకోమంటున్నాడా? అమ్మమ్మా, దీనివల్ల ఇంట్లో వాళ్ళందరికీ ప్రశాంతత దూరం అవుతుంది అంటే ఎందుకు చేయకూడదు? నువ్వు చెప్పిన కట్టుకథల్ని విని ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోవాలా నేను? అది అసాధ్యం. అలా కాదమ్మమ్మా, అది... అందరూ ఆటలాడుతున్నారా? చూడు మిథిలా, రమ్య విరాజ్కి పెళ్లి చేద్దామని నువ్వు చెప్పినప్పుడు నేను వెనుక ముందు ఆలోచించకుండా ఒప్పుకోలేదు. సమయం తీసుకొని ఆచితూచి విరాజ్కిది సరైందని నాక్కూడా అనిపించిన తరువాతనే ఒప్పుకున్నాను. కానీ ఈ నిర్ణయం వల్ల వైజయంతి అత్తయ్య సంతోషంగా లేరు కదా అత్తయ్య. నేనే... మీరు వినాల్సింది ఇంకా చాలా ఉంది. ఈరోజు నేను మాట్లాడే తీరుతాను. కనీసం ఇప్పుడైనా ఈ ఇంట్లో ఎవరో ఒకరు మనసులోని మాట చెప్తున్నారు. ఈసారి అస్సలు అన్యాయం జరగనివ్వను. ఏంటా గొడవ? శాసి, ఇక ముందు నువ్వు ఏ డ్రామా చేసినా ఈ పెళ్లిని అస్సలు ఆపలేవు. కత్తికి పదును పెట్టే పనిని నేను ఆల్రెడీ చేసేశాను. ఈ వేటకి పక్కా నీ ప్లాన్ బ్రేక్ అవ్వడం ఖాయం. శాశ్వతి, ఏమైంది నీకు? ఎందుకు ఇలా అరుస్తున్నావు? నీ గొడవకి చుట్టుపక్కల వాళ్ళొస్తారు. ఏమున్నా సరే ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. లేదన్నయ్య, ఈరోజు నా మాట తీరు ఇలాగే ఉంటుంది. శాసి, ప్లీజ్ అర్థం చేసుకోండి. అసలు ఏమైందని ఇంతలా అప్సెట్ అయ్యారు? ఓహో, ఏమవ్వలేదా హర్షత్? నువ్వు నీ లైఫ్లో హ్యాపీగా ఉన్నావా? ఇంట్లో అమ్మ మాటని జవదాటి క్రికెట్ ఎంచుకున్నావు కదా. ఈ ఇంట్లో నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఇప్పుడు ఆ విషయం ఎందుకు? కావాలన్నయ్య, ఇప్పుడే కావాలి. ఎవరికి ఏ విషయంలో అసంతృప్తి ఉందో నాకిప్పుడే తెలియాలి. ఇప్పుడు అదంతా ఎందుకు? ఎవరికి ఏమైందని ఇప్పుడు? ఇది కదా మజాకా. ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నాం, ఎవరికి ఏమైనా ఎవ్వరికి తెలీదు. తెలియనివ్వరు కూడా. సొంత కొడుకు ఏమవుతుందో తండ్రికే తెలీదు. ఎందుకో తెలుసా? కొడుకు జీవితంలో తను అసలు జోక్యం చేసుకోడు కదా. ఎందుకంటే అందరి విషయాల్లో నువ్వు వేలు పెట్టి ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటూ జీవితాలు పాడు చేసేది ఒక్కరే కదా. శాశ్వతి, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నా కొడుకు జీవితంలో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. అంతా సవ్యంగానే జరుగుతుంది. అలాగని అమ్మ చెప్పిందా? అందుకని కళ్ళు మూసుకొని నమ్మేశావా? విరాజ్ రమ్యని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లేదు. ఆ విషయం నీకు తెలుసా? ది గ్రేట్ అమ్మ డిసైడ్ చేశారని విరాజ్ తలూపాడు, అంతే. మళ్ళీ మొదలు పెట్టావా? అన్నీ నీకు నచ్చినట్టుండవు. నీ జీవితంలో అమ్మ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదు, ఒప్పుకుంటాం. అలాగని అందరి జీవితాల్లో అలాగే జరుగుతుందని అనుకోకు. అనుకోవడం కాదనియా,
అమ్మ అందరి జీవితంలోనూ పెత్తనమే చేస్తోంది. తనకేమనిపిస్తుందో దాన్ని తెచ్చి వేరే వాళ్ళ తలకి చుట్టేస్తుంది. అందరి వంత అయిపోయింది కదా, ఇప్పుడు ఆ రమ్యని తెచ్చి విరాజ్ తలకి చుట్టి మన ఇంటికి తెస్తుంది. శశి, రక్ష విషయం ఇంకా మర్చిపోలేదా నువ్వు? ఎందుకు మర్చిపోవాలి? ఎందుకు మర్చిపోవాలి? చిన్న చిన్న విషయాల్లోనే ఎవరి అర్హత ఏంటనేది తెలుస్తుంది. ఆ రక్ష కారణంగానే రమ్య విరాజ్ విషయంలో ఎంత సీరియస్ గా ఉందో తెలిసింది. విరాజు వైజు వదిన మనసులో మాట ఇప్పుడు బయటకొచ్చింది.